హలో గాయ్స్, బిగ్ బాస్కి వెళ్ళడానికి మరొక చాయిస్. మన బిగ్ బాస్ చరిత్రలోనే మరొక చాయిస్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా అగ్ని పరీక్ష త్రూ పెట్టిన వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ వైట్ గోల్డ్ అని ఏదో ఒకటి పెట్టి అది ఏం పెడుతుండ్రో. నా ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏం పంపించాలి, ఏంటి, ఎవరికి ట్యాగ్ చేయాలి, ఏడ పెట్టాలి వీడియోస్, ఇవన్నీ మీరు నా ఫుల్ వీడియో చూడండి. ఇది మరొక ఆపర్చునిటీ. అందులో పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇందులో కూడా ఆ వీడియో పెట్టొచ్చా లేదా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఫుల్ క్లారిటీ అయితే పక్కా చెప్తాను. నిజంగా మీకు కానీ ఫుల్ క్లారిటీ అనిపిస్తే, అరే మీరు ఇది చెప్పావు, ఇది చెప్పలేరండి మీరు అని కామెంట్ చెప్తే మాత్రం నేను 100% చెప్తాను. మీ కామెంట్స్ వస్తే మాత్రం నేను కామెంట్స్కి వీడియోస్ అయితే పక్కా చేస్తాను, లేకుంటే అక్కడనే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీకు నిజంగా ఈ వీడియో నాకు నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ ఏంది మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఏంది, వైట్ గోల్డ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫస్ట్ అగ్ని పరీక్ష గురించి, అగ్ని పరీక్షలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అని కూడా మాట్లాడుతున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, కానీ కొన్ని పేర్లు చేంజ్ చేయాలి. అది మన అందరికీ తెలిసింది. ఏం పేరు అంటే వైట్ గోల్డ్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే పాత గోల్డ్ని కొని మనీ ఇచ్చే కంపెనీ అంటే ఇది వైట్ గోల్డ్ కంపెనీ అని. ఇది స్పాన్సర్ చేస్తున్నారు. మన ఐపీఎల్కి కూడా వీళ్ళే స్పాన్సర్ చేసిండ్రు. ఇప్పుడు బిగ్ బాస్ 10కి, బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా వీళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు, మనకు తెలిసిందే. అంటే వైట్ గోల్డ్ అంటే ఓకే, వాళ్ళ ఇప్పుడు బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చి ఇప్పుడు కొన్ని యాడ్స్ ఇస్తారు చూడు. అలాంటి యాడ్స్ శ్రీముఖి అయినా నాగార్జున గారు అయినా వచ్చి యాడ్స్ ఇచ్చేటుంటుంది. అలా వైట్ గోల్డ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీళ్ళు ఐపీఎల్లో వీళ్ళు స్పాన్సర్షిప్ చేశారంట. ఇప్పుడు ఇలా మన బిగ్ బాస్కి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. స్పాన్సర్షిప్ ఎలా అంటే, ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వీడియో అయిపోయాను కదా, ఇప్పుడేంది మళ్ళీ ఇదేంది అని అనుకునే వాళ్ళకు చాలా మందికి డౌట్ ఉంటాయి. ఈ వీడియో పంపిస్తే, ఈ అగ్ని పరీక్ష పంపించిన వాళ్ళు మళ్ళీ వీడియో పంపించవచ్చు అంటే పంపించవచ్చు. ఎందుకంటే ఎలా పంపించాలంటే, మనము వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, మీరు వీడియో పంపించాలంటే వీళ్ళు త్రీ స్టెప్స్ ఏంటివంటే, ముందు ఎవరు ఎలా అప్లై చేయాలి అంటే, ఎవరు మీరు, మీ మీ అంటే ఇప్పుడు మన మన ప్రొఫెషన్ ఏంటి, అలా మన మన బయోగ్రఫీ అంతా చెప్పి అలా అప్లై చేసుకోవచ్చు అంట. అలా అప్లై చేయొచ్చు. వీళ్ళు 3 స్టెప్సే ఉన్నాయి, ఏమంత టఫ్ ఏం లేదు. ఆ విషయానికి 3 స్టెప్స్ ఉన్నాయి. అది ఆ విషయము. తర్వాత మనము వైట్ గోల్డ్ గురించి వాళ్ళు మాట్లాడుకునే ముందు మనం అగ్ని పరీక్ష వాళ్ళు ఇలా ఉన్న అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళు అంటే చాలా మంది అప్లై చేసిన డేట్ అయిపోయింది, లాస్ట్ వరకు అయిపోయిందంటే 20 వరకే లాస్ట్ డేట్, కానీ 21 కూడా వచ్చింది. నేను ఇది అగ్ని పరీక్ష గురించి నెక్స్ట్ అంటే లాస్ట్లో చెప్తాను, పక్కా చెప్తాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షకు యోన్యం ఇది అని మన పర్సనల్ ఇప్పుడు మన లైఫ్ గురించి అంటే 3 minutes చెప్పే వీడియో. ఇదేంటంటే మీరు వైట్ గోల్డ్ అని చెప్పాలి. మనం ప్రతి దగ్గర వైట్ గోల్డ్ అనే ఒక థాట్ ఉంటుంది. ఆ వైట్ గోల్డ్ అనే ఒకటే మాట్లాడాలి. తర్వాత ఇప్పుడు ఇంకా కొంతమంది కొత్తగా మళ్ళీ ఓకే అది పోలేదు, ఆ వీడియో పోలేదురా నాయన అనుకొని ఉంటుండడు. అనుకొని వాళ్ళకు కూడా ఈ వీడియో ఇంకొక ఆపర్చునిటీ అనుకోండి. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు, ఎండమాల్ షైన్ ఇండియా వాళ్ళు, జియో స్టార్ వాళ్ళు, స్టార్ మా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఏమంటారు వైట్ గోల్డ్ వీడియోకి ఎట్లా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ అందరికి ఉండొచ్చు. ఈ బిగ్ బాస్ హౌస్ పోతున్నట్టే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీరెవరు, మీరు ఏం చేస్తుంటారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్కి రావాలి ఉంటగా. ఇప్పుడు ఈ విషయానికి నేను బిగ్ బాస్ హౌస్కి రావచ్చు, నాకు ఈ టాలెంట్ ఉంది అని ఒక థింగ్ ఉంటుంది. అలాంటి నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్కి రావాలి. అదే తర్వాత మిమ్మల్ని అగ్ని పరీక్షకు వెళ్ళాలంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష ఈ వైట్ గోల్డ్ నుంచి 2 నుంచి 3 ముగ్గురు పోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను నేను చెప్తాను. ఎందుకంటే మీరు వైట్ గోల్డ్ది మీరు అప్లై చేసి మీరు ఓకే అయితే, ఇప్పుడు బిగ్ బాస్ టీము సీజన్ 1 అగ్ని పరీక్షలో 5 members అని 7 members పంపించారు. ఇప్పుడు 5 members అని 6-7 members పంపించారు. ఈడ కూడా అగ్ని పరీక్ష త్రూ వీళ్ళు పోయిన వాళ్ళు
మెంబర్స్ వీళ్ళు పంపిస్తే వైట్ గోల్డ్ నుంచి 3 మెంబర్స్ పంపించవచ్చు. 10 ఆల్రెడీ మనం చెప్పినాం. దశావతారం అంటే కామన్ నర్సెస్ 10 మెంబర్స్, మన వీళ్ళు 10 మెంబర్స్, సెలబ్రిటీస్ 10 మెంబర్స్ అని కదా. అలా ఇంకోటి వైట్ గోల్డ్ పంపిస్తున్న వాళ్ళు అందరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తారా అంటే అంత సీన్ లేదు, అలా లేదు. ఇంకోటి వీళ్ళ ప్రమోషన్ ఎలా చేసుకుంటుందో చెప్తా ఒక విషయం. బిజినెస్ అండి, బిజినెస్ అన్నట్టు ఉంటుంది. అది ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నట్టే, వైట్ గోల్డ్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి మేము ఎందుకు రావాలి అనుకొని వాళ్ళు ఇన్స్టాలో వీడియో చేసి అది పబ్లిక్లో ఉండకుండా ప్రైవేట్లో ఉండకుండా పబ్లిక్లో ఉండాలి ఆ అకౌంట్ ఒకటి. తర్వాత ఓన్లీ ఏమైనా ట్యాగ్ చేయాలంటే ఓన్లీ మన వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ అనే ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ని ట్యాగ్ చేయాలంటే మరి వేరే పేజ్ని అయితే ట్యాగ్ చేయొద్దు. అది ముఖ్యమైన గమనిక. కంపెనీ వాళ్ళు ఏంటంటే దిస్ మై ఆడిషన్ వైట్ గోల్డ్ కంటెస్టెంట్ ఛాన్స్ బిగ్ బాస్ ఎంట్రీ, బిగ్ బాస్ బీబీ ఎంట్రీ, అగ్ని పరీక్ష ఎంట్రీ అని ఒక వీడియో చేయాలంటే అది మన సోషల్ మీడియాలో ఇప్పుడు నా అకౌంట్ ఉంది అనుకోండి. కామన్గా నాకు సోషల్ మీడియా ఈషా అకౌంట్ ఉంది. ఈషా అకౌంట్లో నేనేం చేయాలి, ఇది అని చెప్పి వైట్ గోల్డ్ ఓన్లీ వైట్ గోల్డ్ వాళ్ళనే అప్లై చేయాలి. అది టాప్ స్టెప్ 2. ఈ వీడియో మాత్రం ఈ స్టెప్ 2 ఏం చెప్పాను, స్టెప్ 2 ఏంటంటే ఈ వీడియో ఓన్లీ మన ఇప్పుడు కామన్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కామన్గా నేనేంటంటే ఇప్పుడు ఎవరినైనా ట్యాగ్ చేయాలంటే ఇప్పుడు డెమన్ పవర్ని ట్యాగ్ చేయాలనుకో, డెమన్ పవర్ని ట్యాగ్ చేస్తా, డెమన్ ఫ్యాన్ పేజెస్ ట్యాగ్ చేస్తా, అన్ని ట్యాగ్ చేస్తా. కానీ అలా కాదంట, ఓన్లీ వైట్ గోల్డ్ వాళ్ళ ఏపీ అనే ఒక పేజ్ని, వాళ్ళనే తెలుగు ఏపీ అనే ఒక పేజీ తప్ప వేరే ఏదాన్ని ట్యాగ్ చేస్తే వాళ్ళు డిస్కంటిన్యూస్. అది అర్థం చేసుకోండి ముందు. వేరే పేజీని ట్యాగ్ చేయకుండా ఓన్లీ మనం ఏంటంటే అక్కడ సరే శ్రీముఖి అక్కడిని ట్యాగ్ చేద్దాం, లేకపోతే నవదీప్ గారిని ట్యాగ్ చేద్దాం, ప్రదీప్ని ట్యాగ్ చేద్దాం, ఇలాంటివి ఉంటాయి చూడ. అలాంటిది అయితే అస్సలు ఉండొద్దంట. ముందు క్లారిటీ మాత్రం ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తుంటే ఎలా ట్యాగ్ చేస్తారో అని అందరికీ తెలిసిందే కదా. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆల్మోస్ట్ 99% ఇన్స్టాగ్రామ్ ఉండే వాళ్ళే ఉంటారు. ఎవరికి ఇన్స్టాగ్రామ్ లేదంటే నేనైతే నమ్మను. అలా తర్వాత స్టెప్ త్రీ ఎలా అంటే మనం డైరెక్ట్ ఆపర్చునిటీ, శ్రీముఖి గారు చెప్పారు కదా, ఇదిగో ఇప్పుడు డైరెక్ట్ ఈ దానికి అప్లై చేసిన తర్వాత ఒక పేజ్ ఉంది, మీ నేము, మీ ఊరు, మీ బర్త్డే డేట్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా ఫస్ట్ నేము, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఏజ్, ఫోన్ నెంబర్. ఇంకోటి బిగ్ బాస్ అగ్ని పరీక్ష దానికి ఆడ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటే బాగుండే. ఎందుకు ఆ మాట అంటున్నా వాళ్ళు చిన్న వయసులో కూడా అప్లై చేసుకుంటారు, మన ఆడ వరకు వచ్చి వారు వెళ్ళిపోతుంటారు, అది మనందరికీ తెలిసిందే. అందుకోసం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటే బాగుండే. వీళ్ళు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, డేటు మొత్తం. ఇప్పుడు ఒక మనిషి ఉంది, ఇది ఇంత అని ఇప్పుడు నేనున్నా 15/4/98 అట్లా ఉంటుంది కదా, అలాంటివి అన్నీ ఇవ్వాలి. తర్వాత ఓపెన్ ప్రతిదీ ఇది. తర్వాత ఈ వీడియో అయినాక వీళ్ళు చేసిన వైట్ గోల్డ్ వాళ్ళది చేసిన దానికి తర్వాత వీళ్ళు ఇది వాళ్ళ పేజీని ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టుకోవాలి. తర్వాత ఈడ ఉంటగా ఈ లింక్ ఇచ్చింది, లింక్ అదే సేవ్ చేసుకుని ఆ లింక్ ఇందులో కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అనే కాదు యూట్యూబ్లో కూడా లింక్ పెట్టుకోవాలంట. అదైతే గుర్తుపెట్టుకోండి. వైట్ గోల్డ్ వాళ్ళది యూట్యూబ్లో లింక్ పెట్టుకోవాలంట, ఇన్స్టాగ్రామ్ మన సోషల్ మీడియా ఎక్కడుంటే ఆడ లింక్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ వీడియో ప్రతి ఒక్కరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మనకు రాలేదు అని అనుకో, ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అయ్యో నేను కొంచెమైనా అప్లై చేస్తుంటే అది పోలేదు, ఇప్పుడు అప్లై అవ్వట్లేదు అని అనే వాళ్ళందరికీ ఒక ఛాయిస్ అనుకోండి. ఇదైతే బిగ్ బాస్ వైట్ గోల్డ్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ మ్యాక్సిమం 15 మంది, ఆ లాస్ట్ వరకు 15 మంది ఉంటే అగ్ని పరీక్ష త్రూ 10 మెంబర్స్ ఉంటే ఈ వైట్ గోల్డ్ వాళ్ళ నుంచి 5 మెంబర్స్ ఉండొచ్చు, చెప్పలేము. అలా నాకు తెలిసి గలానే ఉంటుంది. ఎందుకంటే స్పాన్సర్ ఇప్పుడు నేను ఒక దానికి ఐటమ్కి పైసలు ఇస్తున్నా అంటే నేను ధైర్యంగా అడిగి నాకు ఛాయిసెస్ ఉంటుంది కాబట్టి అలా. వెనక బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ పోయిన వాళ్ళు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ పోయిన వాళ్ళు వీళ్ళు ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. తర్వాత ఇంకోటి మన శ్రీముఖి వచ్చి మాట్లాడింది కదా, శ్రీముఖి మాత్రం లాగా వాళ్ళ మంచిగా చేసింది వీడియో, మాట్లాడింది వైట్ గోల్డ్ వాళ్ళు లేదని.
ఇప్పుడు ఆడ పోయేది 3 మెంబర్స్, మాక్సిమం బిగ్ బాస్ హౌస్‌కు పోయేది ఈ వైట్ గోల్డ్ నుంచి 3 మెంబర్స్ అని నేను అనుకుంటున్నా. అదైతే క్లారిటీ లేదు. ఓకే, పోవచ్చు, పోకపోవచ్చు. కానీ 3 మెంబర్స్, ఆ 3 మెంబర్స్ పోవడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తుంది కదా వైట్ గోల్డ్. ఆ వైట్ గోల్డ్ ఇచ్చే వరకు వాళ్ళ పేజ్‌ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇంకోటి వైట్ గోల్డ్ వాళ్ళకి పంపించాలంటే ఫస్ట్ ఆ పేజీని వాళ్ళు ఫాలో కూడా కొట్టాలంట. అదైతే గుర్తుపెట్టుకోండి. వీడియో పంపించే వాళ్ళు వాళ్ళని ఫాలో, వైట్ గోల్డ్ వాళ్ళకు ఆ ఫాలో కూడా కొట్టండి. అది మీకు తెలుస్తుంది. తర్వాత వీడియో 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 ఫస్ట్ నుంచి ఓకే, పాత వీడియోనా చేయొచ్చా అంటే పాత వీడియోనా చేసి కొంచెం ఫ్రెండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఉంటుంది, లేదా వైల్డ్ గోల్డ్ అనే ఒక మాట వీడియో కూడా ఒక డబ్బింగ్, మళ్ళీ డబ్బింగ్ కొంచెం చేంజ్ చేయండి, బాగుంటుంది. ఇంకా వీడియో చేసి ఇంకా బాగుంటుందిలే. కానీ ఓకే, అది మన ఇష్టం. అదంతకు మించి ఏం లేదు. వైట్ గోల్డ్ అనేది మాత్రం పక్కా ఉండాలి. వాళ్ళ పేజీని మాత్రం పక్కా ట్యాగ్ చేయాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. వైట్ గోల్డ్ వాళ్ళ పేజీని మాత్రం పక్కా ట్యాగ్ చేయాలి. ఆ ట్యాగ్ చేయకపోతే వేస్ట్. తర్వాత ఇంకా ఈ గోల్డ్, వైట్ గోల్డ్ వాళ్ళు ఏంటంటే ఇది ఒక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు బూస్టప్ కావడం కోసం వీళ్ళు మనీ పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం వీళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి వీడియో వరకు వచ్చి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఒక్కటే చెప్తాను లాస్ట్లో, మీకు ఒక విషయం లాస్ట్లో చెప్తాను పక్క. అనగా బిగ్ బాస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 20 వరకే లాస్ట్ డేట్ ఉన్నది. 20 వరకు లాస్ట్ డేటే అన్నారు. కానీ 21st కూడా ఓపెన్ ఉంది. 21st అయిపోయిన తర్వాత ఈ వైట్ గోల్డ్ వాళ్ళు ఓపెన్ అయినవి ఇది క్లోజ్ చేశారు. క్లోజ్ ఏం చేశారంటే థ్యాంక్ యూ మీరు వీడియోస్ పంపించినందుకు. ఈ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే, మీరు కూడా ఇప్పుడు అది ఫాలో అవ్వండి. ఓకే, జియో స్టార్ మా అని వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకోటి, మీరు ఈ వీడియో మీరు ఓకే అయితే మీకు మెయిల్స్ వస్తాయి అని చెప్తాను. మెయిల్స్ కాల్స్ వస్తాయి. రిజెక్ట్ అయితే మెయిల్స్ వస్తాయంట, కాల్స్ లేదు. ఓకే అయితే కాల్స్ వస్తాయంట అని చాలా మంది అంటున్నారు. ఓకే, కాల్స్ రావచ్చు, మెయిల్స్ రావచ్చు, చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ మనకు పంపించారు కాబట్టి వాళ్ళ టీం వాళ్ళు వీడియోలన్నింటినీ రిఫర్ చేస్తున్నారు, వీడియోలన్నింటినీ చూస్తున్నారు. మన అందరం చూడాలి. ఇంకోటి, July 15 వరకు కాల్స్ అన్నీ వస్తాయి. అదంటే July 15 తర్వాత కాల్స్ రాకపోతే ఇక మనకు ఆచారం బాగాలేదు, మనం ఇంటికి అది కంచికి అనుకొని వెళ్ళిపోండి. అంతే, వెళ్ళిపోండి. అంటే అదే కామెడీగా అంటున్నాం, మళ్ళీ ఏదో డబల్గా అనుకోకండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే 25 వరకు కాల్స్, 25 నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 25 నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ ఐ థింక్ నాకు 24. రేపటి నుంచి కాల్స్ అయితే పక్క వస్తాయి. మనందరికీ తెలిసిందే. జాగ్రత్తగా ఫోన్లు అయితే మీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫోన్ చేయకపోయినా అప్పుడే ఫోన్ వస్తుంది అంటే అదంతే. ఆ ఫోన్ మనం పట్టించుకున్నప్పుడే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ముందరనే కూర్చున్నప్పుడు ఒక ఫోన్ రాదు, ఒక మెసేజ్ రాదు. అలాంటి మన వర్కర్. ఇంకోటి, వైట్ గోల్డ్ వాళ్ళు కూడా ఓకే, ఇంకా వీళ్ళు టైం ఉంది. మళ్ళీ మీరు అప్లై చేసిన వాళ్ళు మాత్రం మీకు ఓకే ఏమైనా డౌట్ ఉంటే, అరే నేను వీడియో క్లారిటీ పెట్టాలని, వీడియో మంచి పెట్టాలని, నేను వస్తుందో రాదు అన్న వాళ్ళు కూడా మళ్ళీ వైట్ గోల్డ్ వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. అది నేను 100 సార్లు చెప్తున్నాను. వైట్ గోల్డ్ వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అని నేను చెప్తాను. తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒకటి చెప్తాను. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కొంతమంది మనం ఏజ్ పెరుగుతుంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నేను ఇదైతే చెప్తాను. అంటే ఈసారి అరే నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేను ఇంత కష్టపడి ఇంత వీడియో చేశాను, నాకు ఇంకా రాలేదేంటి, నాది ఇది అది అనుకొని కొంచెంమంది డిప్రెషన్లో పోయి ఆ విచిత్రమైన సిచ్యువేషన్లో పోయి వస్తారు. అస్సలు ఉండకండి. ఓకే, ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం బెటర్. నాకు ఈసారి నార్మల్గా వీడియో చేస్తే నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియో చేయొచ్చు. చెప్పలేము కదా మనం ఎప్పుడు. ఓకే సరేలే అని మన జీవితాలే ఇంత అని అనుకోకండి. అదైతే నేను చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఓకే, వీడియోస్ అవి కామన్, మనం పంపించే బాధ్యత మనం పంపించడం. అవతల వాళ్ళ సెలక్షన్ ప్రకారం అది వాళ్ళకి నచ్చాలి కదా, మన బాధ్యత మనం చేసాం. మొత్తానికి దేవుడే ఉన్నాడు అనుకొని అదే ఒకటి ఆలోచించుకొని ఉండండి. తర్వాత వీడియోస్ మాత్రం మీరు పంపించారు కాబట్టి చూద్దాం ఏమైపోతుందో. ఇంకో కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి మాకు మెయిల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చాలా మందిని భయపెడుతున్నారు. అది మనందరికీ తెలుసు. అస్సలు మీరు భయపడకండి. ఇంకా ఎలాంటి మెయిల్స్ కాల్స్ రాలేవు. 25th రేపటి నుంచి కాల్స్ స్టార్ట్ అవుతాయి. 25th నుంచి July 15 వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు మీరు నిరాశ పడకండి ప్లీజ్. పక్క మీకు కాల్స్ వస్తాయి.
ఓకే. మీకు వచ్చే వాళ్ళకైతే పక్క కాల్స్ వస్తాయి. అందరికి వస్తాయా అంటే అందరికి రావడానికి పెట్టిన ప్రతి ఒక్కరికి కాల్స్ రావాలంటే బిగ్ బాస్ ఎగిరిపోతుందండి నిజంగా. ఓకే, అందరిని ఒకసారి కామనర్స్ అట్లా పెడితే బాగుంటుందా అంటే అంత లేదు. కామనర్స్ పెడితే వారంతా బాగుంటది కదా అని నా ఒపీనియన్. అంతే. మీరు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వాళ్ళకు కూడా మీరు పెట్టండి, చూద్దాం ఏమవుతుందో. మనం ఒక ఆపర్చునిటీకి మనకు వచ్చినప్పుడు లాస్ట్ వరకు ప్రయత్నిస్తాం. రాకపోతే రాలేదు, ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు జరుగుతాయి కదా అని అంతే ఉండండి, అంతే పాజిటివ్. కానీ అది రాలేదని ఏదో డిప్రెషన్లో పోయి ఇంకొకటి మనీ. ఒకటి మనీ మొత్తం మనమే. అగ్ని పరీక్ష వచ్చినా కూడా కాల్స్ వచ్చినా కూడా మనం లాస్ట్ బిగ్ బాస్ హౌస్ లో పోయేది వరకు మనం నమ్మకం లేని పనులు ఏంటంటే బిగ్ బాస్ థీమ్ ఏంటంటే చాలా మంది మనీ కొనుక్కొని అవన్నీ చేస్తారు కదా. అయితే పైసలన్నీ ఈసారి అన్ని పైసలు పోయి వాళ్ళవే. అప్పుడు అన్నప్పుడు మనతోనే పైసలు ఉండాలి కదా, పైసలు లేకుండా ఎలా ఎలా ఉంటది. ఆ విషయానికైతే నేను చెప్తాను. ఓకే, మనం బిగ్ బాస్ హౌస్‌లోకి పోయే ముందైనా, బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పోయే ముందన్నా ఈ డ్రెస్సులు అని వాళ్ళని అడగండి. మేము ఈ డ్రెస్ ఏసుకుంటే సరిపోతాయని. ఒకటేసారి కుప్పలు కుప్పలు బట్టలు కొనుక్కొని వేస్ట్ చేసుకోకండి. మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనం బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే పోతే ఓకే, గ్రేట్. పోకపోతే మనం ఏం చేయలేం కదా, వేస్ట్ కదా. అదొక్కటైతే ఆలోచించుకొని మీరు ఖర్చు పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మన ఇప్పుడు మనం సెలబ్రిటీస్ కాదు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బాగానే వస్తాయి అని అనుకోవడం కూడా తప్పే కదా. వాళ్ళకి వచ్చినంత చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే చాలా తక్కువ. ఒక పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే వాళ్ళకి వస్తాయి మనీ, వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎంత పైసలైనా పెట్టుకోవచ్చు. మన లాంటి వాళ్ళకు చాలా తక్కువ కాబట్టి మనం ఆచితూచి ఖర్చు పెట్టాలి, ఆచితూచి అడుగేయాలి అనే నా ఒపీనియన్. మన అడుగు మనం వేసే ఒక అడుగు చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ కావాలని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, నా వీడియో చూసి అగ్ని పరీక్ష త్రూ ఎవరైనా వెళ్తున్నారు అంటే నేను పెట్టాను, నేను అగ్ని పరీక్ష వాళ్ళకి పెట్టాను, వైట్ గోల్డ్ వాళ్ళకి పెట్టాను అంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, చూద్దాం ఏం పెట్టారో మీరు. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఈషా రివ్యూస్ అని ఉంటాయి, అక్కడ కూడా కమెంట్ చేయండి, చూద్దాం. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడానికి ట్రై చేశాను, చూద్దాం వస్తాయని ట్రై చేశాను. అదొకటి. తర్వాత బిగ్ బాస్లో వైట్ గోల్డ్ వాళ్ళది శ్రీముఖి ఆల్రెడీ చెప్పింది కాబట్టి మళ్ళీ ఒకసారి వైట్ గోల్డ్ వాళ్ళది అయితే వాళ్ళ వైట్ గోల్డ్ అనే పేజ్ని ట్యాగ్ చేసి పెట్టండి. వేరే పేజీ మాత్రం అస్సలు ట్యాగ్ చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వేరే పేజీ ఓన్లీ వైట్ గోల్డ్ వాళ్ళదే ట్యాగ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో వేరే పేజీ మాత్రం అసలు ట్యాగ్ చేయకండి. యూట్యూబ్లో అయినా సరే ఓన్లీ వైట్ గోల్డ్ అనే పేజీనే ట్యాగ్ చేయండి, వేరే పేజీని ట్యాగ్ అసలు చేయకండి. ట్యాగ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ కొడతారంట, ఆల్రెడీ మనకు చెప్పారు. తర్వాత ఇంకోటి, వాళ్ళ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ఏడో పేజ్ ఉంటే వాళ్ళ పేజ్ని ఫాలో కొట్టుకోండి. ఈరోజు నేను వైట్ గోల్డ్ నుంచి త్రూ అగ్ని పరీక్షకు అప్లై చేస్తున్నా అని అనుకుంటే మీరు ఆ పేజ్ని అప్లోడ్ చేయటండి, ఆ పేజ్ని మీరు ఫాలో కొట్టండి తప్ప వేరే పేజ్ని అంటే వేరే వాళ్ళని ట్యాగ్ చేయడం, వేరే వాళ్ళని అలా ట్యాగ్ చేయడం అయితే ప్లీజ్ ఆపేయండి. ఎందుకంటే మన వ్యూస్ అన్నీ పోతాయి అని అనుకుంటున్నామో కానీ వ్యూస్ పోతాయి కావని కాదు, కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారు, మనం రిజెక్ట్ చేసేస్తారు. మనం రిజెక్ట్ చేయడం వల్ల మనకున్న ఆపర్చునిటీ పోతాయి కదా. తర్వాత ఎట్లా వీడియోలు చేసుకుంటారు ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎందుకంటే వైట్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే చూద్దాం, వాళ్ళు 5 మెంబర్స్ని పంపిస్తారు అగ్ని పరీక్ష కంటే. నేను అనుకుంటున్నాను 10 మెంబర్స్ వాళ్ళు జియో హాట్‌స్టార్‌లో వాళ్ళు చూస్తే ఈ వైట్ గోల్డ్ వాళ్ళు 5 మెంబర్స్ని అగ్ని పరీక్షకు పంపిస్తారని చాలా మంది అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ వరకు వైట్ గోల్డ్ నుంచి 3 మెంబర్స్ పోతారని కూడా చాలా మంది అంటున్నారు. చూడాలి వీళ్ళ గేమ్స్ ఎలా పెడతారు, వీళ్ళు ఎలా ఉంటారు, అది కూడా మనం చూసుకోవాలి. ముందే ఎప్పుడు ఆచితూచి వైట్ గోల్డ్ ఉన్న దాన్నే అప్లోడ్ చేయండి. ఇంకోటి, మన ఇన్స్టాగ్రామ్ పబ్లిక్లోనే ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో ఉన్న వాళ్ళకే చూపిస్తారంట, లేకపోతే ప్రైవేట్లో ఉన్న వాళ్ళకు వైట్ గోల్డ్ వాళ్ళు ఆపర్చునిటీ ఇయ్యారంట. అదొకటైతే ఆలోచించండి. ఎందుకంటే మనం వైట్ వైట్ గోల్డ్ వాళ్ళు నుంచి మనం వైట్ గోల్డ్ త్రూ మనం వెళ్ళాలి అనుకుంటే అదంతే కదా. అలానే అన్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాట అలా ఎవరిని సెలెక్ట్ చేయరు. అందులో చూసి వీళ్ళు వాళ్ళని చూసుకొని ఆ సెలెక్ట్ చేస్తారు. కాల్స్ కూడా రావడానికి రేపు నుంచి స్టార్ట్ అయితే మనకు కాల్స్ ఆచితూచి లెక్క పెట్టండి. ఒకటి, మనకు రాకపోతే అస్సలు డిసప్పాయింట్ కాకండి. ఈ రోజు రాలేదనుకో
నెక్స్ట్ టైం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అగ్ని పరీక్ష 3 ఉంటుంది, సీజన్ 3 ఉంటుంది కదా, ఆ సారి చేస్తారు. ఎందుకు మీరు అంత ఫీల్ అవ్వడం? అదైతే అస్సలు ఆ విషయాన్ని మాత్రం అసలు ఆలోచించకండి అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఓకే, మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఏం చేయలేం. మనం ఈ రోజు ఈ అన్నం తింటున్నా మేము ఎత్తుకు మనది అనుకుంటే అది మన నోట్లోకి పోతుంది, మనది కాదు అనుకుంటే అది మన నోట్లోకి పోతుంది. అదైతే కామన్గా నేను చెప్పగలుగుతా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చెప్పడానికైతే కొంచెం కొంచెం అయితే చెప్పే ఒక ఛాయిస్ అయితే ఉందని చెప్తున్నాను. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఒక ఏదో మేము బిగ్ బాస్ హౌస్లోకి మిమ్మల్ని పంపిస్తామంటే వాళ్ళకు లక్షలు లక్షలు పోసి మీరు నాశనం కాకండి. అదొకటైతే నేను చెప్పగలుగుతా. ఇంట్లో వాళ్ళతో గొడవడి మరి పైసలు తీసుకోవడం అయితే చాలా తప్పు. నేనైతే ఆ విషయానికి అయితే పక్కా చెప్తున్నాను. మనది మనం ఏదైనా అదే చేసుకోండి. ఇంతవరకు మీకు వీడియో నచ్చి మీకు అరే బాగా చెప్పింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అదొక్కటే నేనైతే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.